పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే ఓజీ. ఈ ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఓజీ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓజీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, పవన్ కళ్యాణ్ మూవీ టార్గెట్ ఎన్ని కోట్లు అనేది కనుక మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించినటువంటి టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి చిత్రమే ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడైనటువంటి ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడైనటువంటి అర్జున్ దాస్, అలాగే ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ గారు, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ ఆయన సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉంటే, ఎడిటింగ్ వచ్చేసి నవీన్ నూలి అతను చేస్తూ ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనేది వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఆయన ఓజాస్ గంభీరా అనేటువంటి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని ఫైట్స్ను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్తో నిర్మించినట్లుగా తెలుస్తుంది. సో నటీనటులకు కానివ్వండి, సాంకేతిక నిపుణులకు కానివ్వండి, ఈ సినిమా షూటింగ్కి అయినటువంటి ఖర్చు మొత్తంగా చూసుకున్నట్లయితే 250 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ షూటింగ్ దశ నుంచే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరమల్లు ఆశించినటువంటి స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల చూపంతా కూడా ఇప్పుడు ఓజీ సినిమానే ఉంది. వారు ఓజీ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. ఈ ఓజీ సినిమా నిజంగా భారీ అంచనాలతో అయితే విడుదలకి సిద్ధమవుతుంది. గ్లిమ్స్ ఇప్పటి వరకు విడుదలైనటువంటి 2 పాటలకు అనూహ్యమైనటువంటి స్పందన అయితే లభించింది. అలాగే ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగిందనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో బిజినెస్ విషయానికి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్లో భారీగా థియేట్రికల్ రైట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్ర రైట్స్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు, సీడెడ్లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 165 కోట్ల రూపాయల షేర్, అలాగే 230 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో వసూళ్లను రాబట్టాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ వివరాల్లో కనుక వెళ్తే, కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, అలాగే హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయల మేర జరిగినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ చూసుకున్నట్లయితే సుమారుగా 60 కోట్ల రూపాయల మేర ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 250 కోట్ల రూపాయల షేర్, 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఒక వార్త ప్రచారం జరుగుతోంది. ఈ వివరాలను నిర్మాతకు సంబంధించినటువంటి వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. దేవిప్రియ గారు రాసినటువంటి దాని ప్రకారంగా ఓజీ పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే ఆకాశం అంత క్రేజ్ దక్కుతుంది దీనికి అన్నట్లుగా ఆయన రాశారు. ఆంధ్ర హక్కులు 80 కోట్లకి, అలాగే సీడెడ్ 23 కోట్లు, నైజాంలో 50 కోట్ల రూపాయలు, ఆల్ ఇంక్లూడింగ్ జిఎస్టీ
అదనపు రేట్లు రాకపోతే నైజాం రేట్లు తగ్గచ్చు అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆంధ్ర రైట్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 80 కోట్ల మేర ఈ ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లుగా, సీడెడ్లో 23 కోట్ల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లుగా, నైజాంలో 50 కోట్ల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లుగా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మాత్రం 250 కోట్ల రూపాయల షేర్ రూపంలో, అలాగే 500 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందనేటువంటి అంచనాకైతే ట్రేడ్ వర్గాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమాకి 500 కోట్ల రూపాయల గ్రాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లో పయనించేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గత చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేకపోవడం, అభిమానుల్ని నిరాశపరిచినటువంటి నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా మీద ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేటువంటి అవకాశం ఉందన్నట్లుగా అంచనాలు అయితే వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.